రేవంత్ రెడ్డితో కాసేపట్లో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు, హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఇప్పటికే చేరుకున్నారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉంటున్నారు. ఈ సినిమా వివాదం తర్వాత పుష్ప సినిమా వివాదం తర్వాత సభలో సీఎం సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాలతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ది తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సినిమా వివాదం తర్వాత పుష్ప సినిమా వివాదం తర్వాత సభలో సీఎం కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులంతా కూడా సమావేశం కాబోతున్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సినీ పెద్దలు చేరుకున్నారు. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు వీరంతా కూడా ప్రధానంగా ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది? మరిన్ని వివరాలు అందించడానికి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఎస్ విజయ చంద్రిక, మరి కాసేపట్లోనే సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఏమో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 50-60 మంది సినీ ప్రముఖులకు సమాచారం ఇచ్చారు. దాదాపుగా 30 మంది రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే బోయపాటి శ్రీను, నాగార్జున, రాఘవేందర్ రావు, కొరటాల శివ, త్రివిక్రమ్ వంటి ప్రముఖులంతా కూడా వచ్చారు. అంతేకాకుండా పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ వచ్చారు. పుష్ప 2 సినిమా నిర్మాత రవికుమార్ వచ్చారు. ఇంకా పెద్ద సంఖ్యలో సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా చేరుకుంటున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉన్నాము. మనము ఆ దృశ్యాలని చూస్తూ ఉన్నాము. కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన నివాసం నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే సినిమా రంగ ప్రముఖులంతా కూడా చేరుకున్నారు. వారంతా కూడా ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో సినీ రంగ ప్రముఖులతో పాటుగా ఇటు ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మరో కీలక మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. వీరంతా కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటుగా కలిసి వారు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రాబోతున్నారు. వచ్చిన తర్వాత ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి అయితే అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇటీవల సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అక్కడ సినిమా హీరో అల్లు అర్జున్ వెళ్లిన తర్వాత తొక్కిసలాట జరగడం, రేవతి అనేటువంటి మహిళ అక్కడ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఘటన పైన కేసు నమోదు కావడము, అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయడము, ఆయన జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సో ఆయన బెయిల్ పైన బయటికి కూడా వచ్చారు. అయితే ఆ పరిణామాల పైన కొంత ప్రభుత్వానికి, సినిమా రంగానికి మధ్యనైతే ఒక గ్యాప్ ఏర్పడిందని అయితే మనము చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ పరిణామాల పైన కొంత ఒకంత ప్రభుత్వం అయితే ఆగ్రహంగా ఉంది. ఆ ఘటన జరిగిన తర్వాత సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరు కూడా శ్రీతేజను పరామర్శించడానికి వెళ్ళలేదు. కానీ ఆ తర్వాత జైలుకి వెళ్ళొచ్చినటువంటి అల్లు అర్జున్ను వెళ్ళడానికి మాత్రము సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు పెద్ద ఎత్తున వెళ్లారు. అయితే ఈ ఘటన పైన అసెంబ్లీలో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ ఈ అంశాన్ని లేవనెత్తడము, దానికి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటుగానే స్పందించారు. అయితే అల్లు అర్జున్ అక్కడికి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ పెద్ద ఎత్తున జరిగాయి. ఇటు ప్రతిపక్షాలు చేశాయి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విస్తృతంగా ట్రోల్ చేసింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా. అంతేకాకుండా ఇటు సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు అల్లు అర్జున్ కు అభిమానించేటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రోల్స్ చేశారు. దీనిపైన ఒకంత ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహంగా ఆ ఘటన తర్వాత కొంత సామరస్యపూర్వకంగానే ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీ చర్చలో సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటన పైన ఒకంత సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఆ జరిగినటువంటి పరిణామాలని పోలీసుల ద్వారా సమాచారాన్ని తెప్పించుకొని ఆ వివరాలన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా వివరించారు. ఈ సందర్భంగా పోలీసులు వద్దని చెప్పినప్పటికీ, వారించినప్పటికీ, అనుమతి కోరితే రావద్దని చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అభివాదం చేయకుండా ఉండాలని చెప్పినప్పటికీ కూడా అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు తోసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో తోపులాట జరిగి తొక్కిసలాట జరిగింది. అందులో ఒక మహిళ మృతి చెందింది, ఒక బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అయితే మళ్ళీ ఆమె ప్రాణాపాయ మృతి చెందింది అనేటువంటి విషయాన్ని సినిమా చూస్తున్నటువంటి హీరో అల్లు అర్జున్కి చెప్పినప్పటికీ సినిమా చూసిన తర్వాతనే బయటికి వెళ్తానని చెప్పి ఆయన చెప్పడము, పోలీసులు గట్టిగా చెప్పి ఆయన్ని బయటికి పంపించేటువంటి క్రమంలో కూడా బయటికి ఇలాంటి ఘటన జరిగిందని తెలిసి కూడా హీరో అభివాదం చేస్తూ మళ్ళీ వెళ్ళడం కూడా ఇది ఆక్షేపణీయమైనటువంటి చర్య అని చెప్పి ఆ జరిగినటువంటి ఘటనని అసెంబ్లీ వేదికగా వివరించారు. అయితే ఈ ఘటనని ముఖ్యమంత్రి వివరించిన తర్వాత మళ్ళీ దానికి కౌంటర్గా అన్నట్టుగా అల్లు అర్జున్ మరి మీడియా సమావేశాన్ని పెట్టి తాను అభివాదం చేయలేదని చెప్పి పోలీసులు ఎవరు కూడా తన వద్దకు వచ్చి ఆ మహిళ మృతి చెందినటువంటి విషయం తనకు చెప్పలేదని చెప్పి మళ్ళీ ఈ విషయాన్ని తనను ఇబ్బంది పెట్టేదిగా ఉంది, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ఒకంత ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చే విధంగా ఆయన మాట్లాడడంతో ఒక్కసారిగా ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా సినిమా ఇండస్ట్రీ పైన సీరియస్ అయ్యాయి. ప్రధానంగా అల్లు అర్జున్ పైన సీరియస్ గా రియాక్ట్ అయ్యాయి. ఒకంత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఏకంగా ఇక అల్లు అర్జున్ ఓపెన్ గానే రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటుగా అసలు సామాజిక స్పృహ కలిగినటువంటి సినిమాలు తీస్తే తప్ప ఇక మీదటగా బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వమని చెప్పి, అనుమతి ఇవ్వమని చెప్పి ఆయన ప్రకటించారు. దాంతో పాటుగా ఇక సినిమాలకు రాయితీలు ఇవ్వమనేటువంటి విషయాన్ని ప్రకటించారు. దాంతో పాటుగా టికెట్ల ధరలు పెంచుకునేటువంటి అవకాశం కూడా ఇక మీదట ఇవ్వము, ఎవరైతే సామాజిక స్పృహ కలిగినటువంటి సినిమాలు తీస్తారో, ఎవరైతే దేశభక్తి సినిమాలను తీస్తారో వాటికి మాత్రమే అవకాశం ఇస్తామని చెప్పి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఇటు సినిమా ఇండస్ట్రీకి, ఇటు ప్రభుత్వానికి మధ్యన ఒకంత గ్యాప్ అయితే ఏర్పడింది. అయితే ఇది పెద్దదిగా కావడంతో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దీన్ని మరింత పెద్దది కాకుండా ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి మధ్యన ఏర్పడినటువంటి గ్యాప్ను పూడ్చేందుకు రంగంలోకి దిగి ప్రభుత్వానికి అనుమతి కోరారు, అపాయింట్మెంట్ కోరారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఈ గ్యాప్ను పూడ్చేందుకైతే ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖుల సినిమా రంగానికి సంబంధించినటువంటి దర్శకులు, నిర్మాతలు, అదేవిధంగా సినీ నటులు కూడా దీనికి హాజరయ్యారు. కొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఈ అల్లు అర్జున్ ఎపిసోడును, అదేవిధంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటగట, మహిళ మృతి, అదేవిధంగా తదనంతరము అల్లు అర్జున్ చేసినటువంటి వ్యవహారం, వీటన్నింటిపైన కూడా కులంకషంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమావేశంలో అసలు జరిగినటువంటి ఘటన పైన ఇప్పటికే ప్రభుత్వం ఒకంత సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ మీడియా సమావేశాన్ని బట్టి ముఖ్యమంత్రిని తప్పుపట్టేటువంటి స్థాయిలో చెప్పినవన్నీ తప్పు అనేటువంటి ప్రచారం చేసే విధంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే సినిమా రంగం నుంచి ప్రముఖులంతా కూడా ఈ గ్యాప్ను పూడ్చే విధంగా సామరస్యపూర్వకంగా కలిసి ముందుకు వెళ్లాలని చెప్పి కోరేటువంటి అవకాశం ఉంది. అయితే దీంతో పాటుగా ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం అయితే ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. ప్రధానంగా ఏదైతే బెనిఫిట్ షోలు కానీ లేకపోతే టికెట్లు పెంచుకునే అంశం విషయంలో ఇక నుంచి ఉండదు అని ముఖ్యమంత్రి ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ విషయాన్ని ఏమన్నా మళ్ళీ ఇంకొకసారి అడిగి ఒప్పించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రోజు సమావేశంలో ఆ ఘటనతో పాటుగా
దీనిపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే సంక్రాంతికి ప్రధానంగా పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఎప్పుడైనా కానీ సినిమాలు విడుదలయ్యేటువంటి సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు విడుదలయ్యేటువంటి సందర్భంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలని కోరడము, అనుమతులు ఇవ్వడము, టికెట్ల ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరడము, ఈ ట్యాక్సీలకు సంబంధించినటువంటి ఎగ్జంప్షన్స్ ఇవ్వాలని చెప్పి, వినోదానికి సంబంధించినటువంటి ట్యాక్సీలు ఉంటాయి, ఆ ట్యాక్సీకి సంబంధించి ఎగ్జంప్షన్స్ ఇవ్వాలని చెప్పి కూడా కోరడము, ప్రభుత్వం అందుకు సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వడం అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఈ ఘటన తర్వాత ఒకంత ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ అయ్యి ఇక మీదట బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పింది. సినిమాటోగ్రఫీ మంత్రి స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కేవలం దేశభక్తి సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే తప్ప అవకాశం ఇవ్వమని. ఈ నేపథ్యంలో ఈ ప్రభావము, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయానికి సంబంధించినటువంటి ప్రభావము రేపు ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోయేటువంటి భారీ బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, పెద్ద హీరోలు నటించినటువంటి సినిమాలు, రేపు రాబోయేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశము, ప్రమాదం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకంత దీనిపైన కూడా సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఎజెండాలో ఈ అంశం కూడా ఉంది. బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వాలని చెప్పి తమకి సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు అటు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఆ దృశ్యాన్ని కూడా మనం చూద్దాము. అయితే ఈ రోజు సమావేశంలో ఈ బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరేటువంటి అవకాశం ఉంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్లకు సంబంధించి, వినోద పన్నుకు సంబంధించి ఎగ్జంప్షన్స్కు సంబంధించి కూడా బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, అదేవిధంగా టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి. ఇవేవి కూడా మనసులో పెట్టుకోవద్దు. పరిశ్రమ వైపున ఏదన్నా తప్పు జరిగితే వాటిని పెద్ద మనసుతో అర్థం చేసుకొని సినిమా రంగాన్ని బ్రతికించడం కోసము ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని సినిమా రంగ ప్రముఖులు అయితే కోరబోతా ఉన్నారు. అయితే దీనికి ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే సీరియస్గా ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, సినిమాటోగ్రఫీ మంత్రి కావచ్చు, ఇటు ప్రభుత్వం వైపు నుంచి హాజరయ్యేటువంటి ఇతర మంత్రులు కావచ్చు, ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది అనేటువంటిది మాత్రము ఒకంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. కేవలం దేశభక్తి సినిమాలు, సామాజిక స్పృహ కలిగినటువంటి సినిమాలకు మాత్రమే అవకాశం ఇస్తాం తప్ప ఇక మీదట అన్ని సినిమాలకు ఈ విధమైనటువంటి బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వమనేటువంటి మాటను చెప్పి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సమావేశంలో దీనిపైన సినీ ప్రముఖులు ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్నటువంటి నేపథ్యంలో గేమ్ చేంజర్ రాబోతుంది, రామ్ చరణ్ నటించినటువంటి సినిమా, దాంతో పాటుగా డాకు మహారాజ్ రాబోతుంది, బాలకృష్ణ నటించినటువంటి సినిమా, సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా, మరో సినిమా వెంకటేష్ నటించినటువంటి సినిమా, ఇది కూడా రాబోతుంది. సో వీటన్నింటికి కొంత బెనిఫిట్ జరగాలంటే ఖచ్చితంగా వీటికి అవకాశం ఇవ్వాలని చెప్పి వారు కోరేటువంటి అవకాశం ఉంది. సో దీనిపైన మరి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు, ఏం మాట్లాడతారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేటువంటిది మాత్రము కొంత ఆసక్తిగా మారింది. అయితే ఒకంత ఈ రోజు మాత్రము కొంత చర్చల దశలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం గంట సమయం మాత్రమే ఈ చర్చలు, సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. 11:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర మంత్రులు కొంతమంది, వీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దామోదర రానరసింహ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వీళ్ళంతా కూడా కర్ణాటక వెళ్తున్నారు. బెల్గావిలో ఈ రోజు CWC సమావేశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆ సమావేశం ప్రారంభం కాబోతుంది. సో ఇక్కడి నుంచి వీరంతా కూడా ఆ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్ళబోతున్నారు. 11:30 ఆ షెడ్యూల్ ఉంది. ఇక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి బేగంపేట విమానాశ్రయం నుంచి వారు బెలగావికి వెళ్ళబోతా ఉన్నారు. ఈ రోజు రేపు కూడా 2 రోజుల పాటు అక్కడ సమావేశాలు ఉన్నాయి, వాటికి హాజరు కాబోతున్నారు. అయితే 11:30కు బేగంపేట నుంచి వెళ్తారు కాబట్టి 11:15 వారు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బయలుదేరేటువంటి అవకాశం ఉంది. అంటే కేవలము గంట సేపు మాత్రమే వీరు చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ గంటలో కేవలము ఎజెండా మీద ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి, ప్రభుత్వం వైపు నుంచి గద్దర్ అవార్డులను ప్రకటించారు నంది అవార్డుల స్థానంలో. దీనికి సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సో దీనిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఈ రోజు అయితే అవుట్పుట్ పెద్దగా నిర్ణయాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రాథమిక దశలోనే చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరొక మారు సమావేశం అయ్యి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో మరి సంక్రాంతి లోపు జరుగుతుందా, ఆ తర్వాత జరుగుతుందా అనేటువంటిది ఒకటి ఆసక్తిగా మారింది. రేపు సంక్రాంతికి రాబోయేటువంటి సినిమాలకి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, టికెట్ పెంచుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందా లేదా అనేటువంటిది కొంత ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. విజయ చంద్రిక.